హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని కబడ్డీ 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 చాప్టర్లో వొకాబులరీ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు, చదవండి. We can hear the chant kabaddi 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 mostly in the villages of India. We can hear, మనం వినగలం. ఏంటి? the chant, కూత. ఏం కూత? కబడ్డీ 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 అనే కూతని మనం వినగలం. ఎక్కడ? మోస్ట్లీ ఇన్ ద విలేజెస్ ఆఫ్ ఇండియా, భారతదేశంలోని గ్రామాల్లో ఈ కూతను మనం వినగలము. అంటే భారతదేశంలోని చాలా గ్రామాల్లో, పల్లెటూర్లలో కబడ్డీ ఆటని ఎక్కువగా ఆడుతూ ఉంటారు కదా, అందుకే అక్కడ మనం ఈ కూతని వినగలము అంటున్నారు. ఇక్కడ చాంట్ అన్న పదాన్ని హైలైట్ చేశారు కదా. ఏ కోట్ ఈస్ డిజైన్డ్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రెస్క్రైబ్డ్ మెజర్మెంట్స్. ఏ కోట్, కబడ్డీ ఆడడానికి కోర్ట్ ఉండాలి కదా, కబడ్డీ కోర్టు. దాన్ని డిజైన్డ్ ఆన్ ద గ్రౌండ్, అది గ్రౌండ్ లో, మైదానంలో దాన్ని గీస్తారు. విత్ ప్రెస్క్రైబ్డ్ మెజర్మెంట్స్, ముందుగా సూచించిన కొలతల ఆధారంగా ఆ కోర్టుని గీస్తారు. ప్రెస్క్రైబ్డ్ మెజర్మెంట్, సూచించిన కొలతలు. ఇక్కడ కూడా ప్రెస్క్రైబ్డ్ అన్న పదం కూడా హైలైట్ చేసి ఉంది కదా. చాంట్, ప్రెస్క్రైబ్డ్, ఈ 2 పదాలు హైలైట్ చేసి ఉన్నాయి. చాంట్ అంటే మీనింగ్ ఏంటనుకుంటున్నాం మనం ఇక్కడ? కబడ్డీ 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 అనేది కూత కదా. చాంట్ అంటే కూత అన్న అర్థంలో తీసుకుంటున్నాం. ప్రెస్క్రైబ్డ్ అంటే సూచించిన అనే అర్థంలో తీసుకుంటున్నాం కదా. ఎక్విప్మెంట్ అంటే ఏంటి? ఇంతకుముందు మీరు గ్రాసరీ నేర్చుకున్నారు కదా. ఎక్విప్మెంట్ అంటే పరికరాలు, ఉపయోగించే పరికరాలు. అండ్ మెటీరియల్, మెటీరియల్ అంటే పదార్థము, పదార్థాలను కూడా మనం ఉపయోగిస్తాం కదా. మెటీరియల్ ఆర్ ద వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్. ఈ 2 పదాలకి దాదాపుగా ఒకే రకమైన అర్థం ఉంది, ఎక్విప్మెంట్ కి, మెటీరియల్ కి కదా. ప్రెస్క్రైబ్డ్ సూచించిన అని, అండ్ రికమెండెడ్, రికమెండ్ చేసిన, సిఫార్సు చేసిన అని అర్థం. రెండిటికి కూడా దాదాపు ఒకే అర్థమే ఉంది కదా. సూచించిన లేదా సిఫార్సు చేసిన, రెండిటికి ఒకే అర్థమే. అది సూచించిన అన్న, సిఫార్సు చేసిన అన్న అర్థం ఒకటే. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో కూడా ప్రెస్క్రైబ్డ్ అన్న, రికమెండెడ్ అన్న కూడా అర్థాలు ఒకేలాగా ఉన్నాయి. ఇలా ఒకే అర్థం వచ్చే వేరు పదాలని ఏమంటారు? సినానిమ్స్. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినానిమ్స్. ఇలా సిమిలర్ మీనింగ్ ఉన్న పదాలని సినానిమ్స్ అంటాం. తెలుగులో అయితే పర్యాయ పదాలు అంటారు కదా. హియర్ ఆర్ సమ్ సినానిమ్స్ ఫర్ యూ. ఇక్కడ కొన్ని సినానిమ్స్ ఇచ్చారు, చూడండి. పాపులర్, ఫేమస్, రెండిటికి అర్థం బాగా ప్రసిద్ధి చెందిన అని. పాపులర్, ఫేమస్, బాగా ప్రసిద్ధి చెందిన లేదా ఎక్కువ మందికి తెలిసిన అని అర్థం. ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే మార్చుకోవడం, ఒకరి దగ్గర ఉన్నది ఇంకొకరు మార్చుకోవడం, మార్పిడి. ఇంటర్చేంజ్ పరస్పర మార్పిడి, వాళ్ళల్లో వాళ్ళే మార్చుకోవడం అని. ఇద్దరు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఒకరికొకరు మార్చుకుంటే ఇంటర్చేంజ్ లేదా ఎక్స్చేంజ్ అంటాం. పరస్పరం మార్చుకోవడం, రెండిటికి ఒకే అర్థం ఉంది కదా. వైడ్లీ అంటే విశాలంగా, బ్రాడ్లీ అన్న కూడా విశాలంగా అని. ప్రమోట్, ప్రమోట్ అంటే పై స్థాయికి వెళ్ళడము అని.
డెవలప్ అంటే అభివృద్ధి చెందడం. ఇప్పుడు ఉన్నది ఇంకొంచెం మెరుగ్గా తయారవడాన్ని డెవలప్ అంటాం. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. డెవలప్ అంటే అభివృద్ధి చెందడం. ప్రమోట్ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడం. రెండిటికి ఒకే రకమైన మీనింగ్ ఉంది కదా. అభివృద్ధి అంటే ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకొంచెం బాగయ్యే స్థితికి వెళ్ళడాన్ని డెవలప్ అంటాం. అభివృద్ధి చెందడం. ప్రమోట్ అంటే ఇప్పుడున్న స్థాయి కన్నా పై స్థాయికి వెళ్ళడాన్ని ప్రమోట్ అంటాం. ఇవన్నీ సినానిమ్స్, సిమిలర్ మీనింగ్ వచ్చే పదాలు. డిఫరెంట్ వర్డ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ సినానిమ్స్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక సినానిమ్స్ లిస్ట్ ఇచ్చారు. వాటికి సంబంధించిన పదాలు ఇక్కడ ఇచ్చారు. వాటిని మీరు జతపరిచి ఏ పదానికి ఆ పదం రాయండి. ముందుగా నేను అర్థం చెప్తాను అన్నిటికీ. షాడో నీడ, లిజన్ విను, గ్రిప్ పట్టుకోవడం పట్టు, పవర్ శక్తి, కీన్ సునిశితమైన, హోల్డ్ పట్టుకోవడం, హియర్ వినడం, స్ట్రెంగ్త్ బలం, షేడ్ నీడ, షార్ప్ పదునైన. ఇప్పుడు ఈ పదాలని మీరు జతపరిచి రాయండి. చేశారు కదా. ఇప్పుడు నేను రాసిన పదాలు మీరు రాసిన పదాలు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్టా కాదా. అలాగే ఈ పదాలన్నిటికీ మీరు అర్థాలు నేర్చుకోండి. ఇప్పుడు యాక్టివిటీ 4 చూద్దామా. యాక్టివిటీ 4లో ఇక్కడ 2 పదాలు ఇచ్చారు చూడండి. ఈ 2 పదాలు కూడా మనం ఆల్రెడీ చాప్టర్లో నేర్చుకున్న పదాలే. ప్లేయర్ అంటే ఆటగాడు, రైడర్ అంటే కూతకి వెళ్ళేవాడు కదా. ప్లేయర్ అంటే ఆటగాడు, రైడర్ అంటే కూతకు వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ పదాలను ఒకసారి చూడండి, విడదీసి రాశారు ఇక్కడ. ప్లే అంటే ఆడటం, అర్ అనేది సఫిక్స్ కలిపారు దానికి. అర్ అన్న చిన్న సఫిక్స్ కలిపారు. ప్లే అంటే ఆడటం, అదొక వర్బ్. ఆడటము అనేది క్రియ కదా, చేసే పని, అదొక వర్బ్. దానికి ఈ ఆర్ కలిపారు సఫిక్స్. అది కలిపితే అది ప్లేయర్ ఆటగాడు. ఆటగాడు అన్నది నౌన్, నామవాచకం కదా, అది పేరు తెలిపే పదం. మనము వర్బ్కి ఈ ఆర్ కలిపితే అది నౌన్ అయిపోయింది. ప్లే అంటే ఆడటం, ఆడటం అనే పని చేసేవాడు ఆటగాడు, అది ప్లేయర్. ఈ ఆర్ అన్న సఫిక్స్ కలిపితే ఆ వర్బ్, ఆ క్రియని చేసేవాడి నౌన్ వస్తుంది. ఆ పేరు ఇంగ్లీష్లో వస్తుంది, ఆ నౌన్. అలాగే రైడర్. రైడర్ అంటే మనకి కబడ్డీ ఆటలో కూతకు వెళ్ళేవాడిని రైడర్ అంటాం. రైడ్ అంటే దాడి చెయ్యడం. రైడ్ అంటే దాడి చెయ్యడం. ఈ రైడర్ కూడా ఎదుటి జట్టు, తనకి ఆపోజిట్ లో ఉన్న జట్టు మీదకి కూతకు వెళ్తున్నాడంటే వాళ్ళ మీద దాడికి వెళ్తున్నాడని కదా. ఆటలో వాళ్ళని ఓడించడానికి వాళ్ళ మీద దాడికి వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ రైడ్ అంటే దాడి చెయ్యడం, అదొక వర్బ్. దానికి ఈ ఆర్ అన్న సఫిక్స్ కలిపితే రైడర్ అన్న నౌన్ వచ్చేసింది కదా. ఆ వర్బ్కి ఈ ఆర్ కలిపితే దాని రిలేటెడ్ నౌన్ వస్తుంది మనకి కదా. రైడ్ అంటే దాడి చేయడం, రైడర్ అంటే దాడి చేసేవాడు. ఇక్కడ మన చాప్టర్ సంబంధించి కూతకు వెళ్ళేవాడు, కబడ్డీ ఆటలో కూతకు వెళ్ళేవాడు అని కదా. మనం వర్బుకి సఫిక్స్ ఈ ఆర్ కలుపుతుంటే దాని రిలేటెడ్ నౌన్ వస్తుంది. ఇంకొన్ని చూడండి. పెయింట్, ఈ ఆర్ కలిపితే పెయింటర్ అంటే అర్థము పెయింట్ వేసేవాడు అని. పెయింట్ అంటే పెయింట్ వేయడం, అది వర్బ్. దానికి ఆర్ కలిపితే పెయింటర్ అంటే పెయింట్ వేసేవాడు, పెయింటరు. వన్ హూ పెయింట్స్, ఎవరైతే పెయింట్ వేస్తారో అతను అని.
ప్రీచ్. ప్రీచ్ అంటే బోధించడం లేదా ప్రచారం చెయ్యడం అని. దేని గురించైనా తిరుగుతూ బోధించే వాళ్ళని ప్రీచర్ అంటాం. అలా చెయ్యడాన్ని వర్బ్ని ప్రీచ్ అంటాం. ప్రీచ్ అంటే బోధించడం. దానికి ఆర్ కలిపితే ప్రీచర్. ఎవరైతే బోధిస్తారో ఆ బోధకుడిని ఇంగ్లీష్లో ప్రీచర్ అంటాం. క్లీన్ అంటే శుభ్రం చెయ్యడం. ఇదొక వర్బ్. దానికి ఈ ఆర్ కలిపితే క్లీనర్ అంటే శుభ్రం చేసేవాడు కదా. ఇలాగ వర్బ్కి మనం ఈ ఆర్ కలుపుతుంటే సఫిక్స్ అది నౌన్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా కొన్ని ఇచ్చారు చూడండి, వర్బ్స్ లిస్ట్ ఇచ్చారు. దానికి ఈ ఆర్ కలిపి తర్వాత కొత్త పదం వస్తుంది. ఆ పదం నౌన్ అయి ఉంటుంది. ఆ పదానికి రాసి ఇక్కడ అర్థం తెలుసుకోండి. ఆ పదాలు ఇక్కడ వర్బ్కి అక్కడ నౌన్కి అర్థాలు తెలుసుకోండి. రాశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను రాసిన చూడండి. టీచ్ అంటే పాఠాలు చెప్పడం. టీచ్ అంటే వర్బ్కి అర్థము పాఠాలు చెప్పడం. టీచర్ ఈ ఆర్ కలిపితే టీచర్ అంటే పాఠాలు చెప్పే గురువు. లిజన్ అంటే వినడం. దానికి ఆర్ కలిపితే లిజనర్ అంటే వినేవాడు. స్పీక్ అంటే మాట్లాడడం. దానికి ఆర్ కలిపితే స్పీకర్ మాట్లాడేవాడు. డాన్స్ అంటే డాన్స్ చేయడం, నృత్యం చేయడం. డాన్సర్. డాన్సర్ అంటే నృత్యం చేసే నృత్యకారుడు. ఇక్కడ ఈ ఆర్ అంటే మనము ఆల్రెడీ ఇక్కడ ఈ ఉంది కాబట్టి చివరిలో జస్ట్ ఆర్ కలిపినాం. చివరిలో ఈ ఆర్ వచ్చే విధంగా కలిపినాం అంతే, ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి. హంట్ అంటే వేట, వేటాడటం. దానికి ఆర్ కలిపితే హంటర్ వేటగాడు. సింగ్ పాడటం. ఈ ఆర్ కలిపితే సింగర్ పాడే వ్యక్తి. ఫామ్ అంటే వర్బ్ రూపంలో అది వ్యవసాయం చెయ్యడము అని అర్థం. పండించడం. పండించేది ఎవరు? రైతు. రైతుని ఏమంటాం? ఫార్మర్. షూట్ అంటే గన్తో కాల్చడం, షూట్ చేయడం అంటాం. గన్తో కాల్చడం. దానికి ఆర్ కలిపితే షూటర్ గన్తో కాల్చేవాడు అని. మీరు రాసిన పదాలు నేను చెప్పిన సరి చూసుకున్నారు కదా. ఇక్కడ ఉన్న ఈ వర్బ్స్కి ఈ వర్బ్కి ఈ ఆర్ కలపగా వచ్చిన నౌన్స్కి వీటన్నిటికి కూడా మీరు అర్థాలు నేర్చుకోండి, సరేనా. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఉంది చూడండి. ఇక్కడ సమ్ మోర్ సఫిక్సెస్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నట్టుగానే ఏబుల్, ఫుల్, నెస్, లెస్, మెంట్ ఇలాంటి సఫిక్స్లు మీరు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నారు కదా. వీటిని కలిపి కూడా మనం కొత్త పదాలు తయారు చేయొచ్చు. ఇక్కడ అండర్స్టాండ్ అంటే అండర్స్టాండ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం అని. దానికి ఏబుల్ అన్న పదాన్ని కలిపితే సఫిక్స్ని అండర్స్టాండబుల్ అర్థం చేసుకోదగినది. అంటే మనం ఇక్కడ ఒక పదానికి సఫిక్స్ తగిలించి దాన్ని ఇంకొక పదం సృష్టిస్తున్నాం కదా. సక్సెస్ అంటే విజయం. దానికి ఫుల్ అన్న సఫిక్స్ కలిపితే సక్సెస్ఫుల్ విజయవంతమైనది. గ్రేట్ అంటే గొప్ప. దానికి నెస్ కలుపుతున్నాం సఫిక్స్. గ్రేట్నెస్ అంటే గొప్పతనము. ఫెయిత్ అంటే నమ్మకం. దానికి లెస్ అన్న సఫిక్స్ కలిపితే ఫెయిత్లెస్ నమ్మకం లేనిది అని. డెవలప్ అంటే ఇందాక తెలుసుకున్నాం అభివృద్ధి చెందడము. డెవలప్మెంట్ ఎంఈ అంటే అన్న సఫిక్స్ కలిపితే డెవలప్మెంట్ అభివృద్ధి. ఈ విధంగా మనం ఒక పదానికి సఫిక్స్ కలిపినప్పుడు కొత్త పదాలు, వాటికి కొత్త అర్థాలు కూడా వస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి, వాటికి కలపాల్సిన సఫిక్స్ కూడా ఇచ్చారు. మీరు ఈ పదాలని ఈ సఫిక్స్తో కలిపి వచ్చే పదాలని ఇక్కడ రాయండి.
అలాగే ఈ పదాలకి వచ్చిన కొత్త పదాలకి అన్నిటికీ కూడా అర్థాలు నేర్చుకోండి. రాశారు కదా? ఇప్పుడు నేను రాసిన పదాలు మీరు రాసినవి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో. తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ 5 ఒక క్రాస్ వర్డ్ పజిల్ ఇచ్చారు. ఆ క్రాస్ వర్డ్ పజిల్లో మీకు ఇక్కడ ఆధారాలు కూడా ఉన్నాయి. కిందనే రకరకాల ఆటలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. అక్రాస్ అంటే అడ్డంగా, డౌన్ అంటే నిలువుగా. అడ్డంగా ఉన్న పదాలకి నిలువుగా ఉన్న పదాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రంలో ఉన్న ఆటను బట్టి మీరు ఆ ఆట పేరుతో ఇక్కడున్న ఖాళీలను పూరించండి. అప్పుడు మీకు ఈ పజిల్ సాల్వ్ అయిపోతుంది. చేయండి ఈ పజిల్ని కూడా.